హాయ్ ఫ్రెండ్స్, నీరజ్ ఆర్గానిక్ గార్డెన్ కడప. మీకు ఎంతో ఇష్టమైన వంకాయలు నాకు ఎంతో ఫేవరెట్ అయిన వంకాయలు అయితే ఈరోజు హార్వెస్ట్కి అయితే వచ్చేస్తాయి. మళ్ళీ వంకాయలు అండి గుత్తులు గుత్తులు వచ్చేసాయి. ఇవి ఏం పాడాను ఏంటి ముందు వీడియోలో నేను చెప్పాను ఒక లిక్విడ్ ఫర్టిలైజర్ గురించి. అది యూజ్ చేయడం వల్ల నాకు ఇలా గుత్తులు గుత్తులు వచ్చేసాయండి. చిన్నది అంత గుత్తు గుత్తుగా లిక్విడ్ ఫర్టిలైజర్ అది ఇవ్వడం వల్ల నాకు చూడండి ఎలా గుత్తులు గుత్తులు వచ్చేసాయో. చూసారా ఎంత బాగా వచ్చేసాయో, అసలు ఎంత బాగా వచ్చాయో కదా. మీరు కూడా ఇలా ఆ లిక్విడ్ ఫర్టిలైజర్ వీడియో మీరు చూడకుంటే నేను కింద లింక్ ఇస్తాను, వెళ్ళేసి చెక్అవుట్ చేసేయండి, చూసేయండి. దాని తర్వాత రిజల్ట్ ఎలా ఉందో మీరే నాకు చెప్తారనమాట. ఓకేనా? ఇంకా చాలా బ్రింజాల్స్ ఉన్నాయండి. చూసారా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్. ఇదైతే ప్రస్తుతానికి ఒక్కటే ఉంది చూడండి, ఇది చిన్నవి మరి ఒక్కటే ఊరికలా అంటానే వచ్చేసింది. నేను వేటిలో పెట్టానో మీకు ప్రతిసారి చూపిస్తున్నాను చూడండి. అంత చిన్న బకెట్లో మట్టి కూడా చాలా తక్కువ ఉంది, అయినా కూడా మనకు బ్రింజాల్స్ వచ్చేసాయి. అన్ని వాటర్ క్యాన్సే అండి, నేను పెట్టేది ప్రతిదీ వాటర్ క్యానే. ఇంకా ఉన్నాయి ఈ గుంపులో గోవింద దగ్గరికి అయిపోయాయి అన్నమాట బ్రింజాల్స్. చూడండి అంత బాగా వస్తున్నాయి కదా. మా వాడికి ఫేవరెట్. రేపు ఇది ఏదో ఒకటి చేసేయాల, లేకపోతే అయిపోతాం మనం. ఇలా మీ ఇంట్లో మీ పిల్లలు ఎంతమంది, మీ హస్బెండ్ కానీ పిల్లలు కానీ ఇలా వంకాయ ఫేవరెట్ చెప్తారా? ప్రతి ఒక్కరు వంకాయకి ఫేవరెటే, కానీ ఎక్కువ పిచ్చి ఉన్న వాళ్ళు తెచ్చిన వెంటనే చేసేయాలనే వాళ్ళు ఎంతమంది నాకు కామెంట్లో చెప్పండి. ఓకేనా? ఇది వచ్చేసి ముసుగు వంకాయ అండి. ఇంకా అది కూడా ఇంకా ఒక వెరైటీ ఇంకా ఉన్నాయి, చూపిస్తాను. గ్రీన్ బ్రింజాల్ అన్నమాట. ఇది గ్రీన్ రౌండ్ బ్రింజాల్, అది గ్రీన్ రౌండ్ బ్రింజాల్. ఇది చూసారా గ్రీన్ స్ట్రైట్. మా వాడు కుస్తీ పడుతున్నాడు అనమాట బ్రింజాల్కి. చూడండి ఎంతో కష్టపడ్డాడు. బాగా వచ్చాయి కదా రౌండ్ బ్రింజాల్. ఇంకా సైజ్ అనేది పెద్దగా ఇంక్రీజ్ అవుతాయండి, కాకపోతే మనం ఇదిగో ఇక్కడ ఇంకొకటి ఇంకా సైజ్ పెద్దవి అవుతాయి, కాకపోతే ముందే కోసేస్తున్నాం, అన్ని సరిపోతాయి అనేసి కోస్తున్నాం అన్నమాట. ఇదైతే అండి చాలా ఫేవరెట్ అన్నమాట. ఇది వినిలా రెడ్డి గారు అని సిటీజీ గ్రూప్లో ఉన్న ఆంటీ ఇచ్చారు నాకు, అక్క. మొత్తం ప్లాంట్ ఇచ్చారనమాట నాకు. అది నేను సేవ్ చేసుకొని చాలా మందికి ఇచ్చి మళ్ళీ నేను ఇప్పుడు నారు పోసి అలా పెంచాను అనమాట. ఒక్కటే వచ్చింది, ఇంకా వస్తాయి, ఇంకా ఉన్నాయి చూడనా. ఇలా ఉండేవైతే మా ఇంట్లో భలే ఫేవరెట్ అండి బ్రింజాల్స్. చిన్న చిన్నవి అలా ఘాట్లు పెట్టేసి నూనెలో అలా ఏం చేస్తే తెల్లవాయిపొడి చల్లేస్తే సూపర్ ఉంటుంది. ఇది కొయ్యి అని కోస్తాయి, అన్నీ ఆడికి సరిపోతాయని కోస్తున్నాం. ఊరికి అలా అంటేనే వచ్చేస్తాయి. ఇంకా చాలా వెరైటీస్ బ్రింజాల్స్ రావాలి, ఇంకా 5 వెరైటీస్ రావాలి. ఇప్పుడు మనం కోసింది 1 2 3 4 5. మనం ఇప్పుడు ఈ కొంచెమే మనం 5 వెరైటీస్ ఆఫ్ బ్రింజాల్ హార్వెస్ట్ చేసాము. ఇంకా 5 వెరైటీస్ ఆఫ్ బ్రింజాల్ ఇంకా హార్వెస్ట్ చేయాల్సినవి ఉన్నాయన్నమాట. ప్లీజ్ ఫ్రెండ్స్, మీకు ఎంతో ఇష్టమైన బ్రింజాల్స్, మాకెంతో ఫేవరెట్ అయిన బ్రింజాల్స్ హార్వెస్ట్ అయితే చేసేసాం. ఒక చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. మరి ఇంకొక ఇప్పుడు నెక్స్ట్ మట్టికాయలు చూసేసారా ఎలా బంచెస్ ఉన్నాయో. ఎంతే అండి, మనం ఏదో ఒకటి ఇస్తూ ఉండాలన్నమాట, బాగొస్తాయి. మా వాడు చూడండి ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న వానిలాగా టక్క 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 తుంచేస్తున్నాడు. నీరజ్ ఈ నడుమన వీడియోస్కి రమ్మంటే రావట్లేదండి. కొంచెం మీరు కామెంట్లో చెప్పరా మా నీరజ్కి వీడియోకి రమ్మని. తను వీడియో తీస్తాడంట, నేను వీడియోలోకి వెళ్ళాలంట.
ఎప్పుడు నేనే ఎందుకు, నువ్వు కనిపించు మమ్మీ అంటాడు. కానీ తనకి కొంచెం తీయడము వస్తుందా రాదా అని నేను, లేదు నేనే తీస్తానని తను. యుద్ధం చేస్తామన్నమాట మేము వీడియోకి వచ్చే ముందుగా. ఆ తర్వాత ఇంత ఉంటుంది. మా వాడు చూడండి దాన్ని ఎప్పుడు చిన్నోడు చేస్తూ ఉంటాడు ప్రూను. మీకు నా ముందు సబ్స్క్రైబర్లకి అయితే తెలిసే ఉంటుంది, పాత సబ్స్క్రైబర్లకి. కొత్త సబ్స్క్రైబర్ కోసం చెప్తున్నా. మా చిన్నోడు ఏ వెజిటేబుల్ హార్వెస్ట్ చెయ్యాలి అన్నా దాన్ని చిన్నగా ప్రూన్ చేస్తాడనమాట. అలాగా ఈరోజు మా పెద్దోడు చిన్నోడు లాగా వచ్చేసాడు, ప్రూన్ చేస్తున్నాడు తను. చూడండి మెల్లిగా తీయాల నాన్న, తీసేటప్పుడు ఊరికే జస్ట్ అలా అంటే వచ్చేస్తున్నాయి. ఇంకా కొన్ని రోజులు అయితే ముదిరిపోయేవి. మనం కరెక్ట్గా హార్వెస్ట్ చేస్తున్నాము. చూడండి మెల్లిగా నాన్న, గట్టిగా చేయకూడదు. ఊరికి అలా అంటే వస్తున్నాయి కదా. పావుతల చెట్టు కాడికి బా. అయ్యా ఎలా ఉన్నాయో. ఈరోజు మాకు తాలింపుకి సరిపడమై వచ్చేస్తాయి అన్నమాట. ఊరికి ఇట్లా కొంచెం కింది కానీ ఇట్లా పైకి అనాలా, వచ్చేస్తున్నాయి ఈజీగా. మొత్తం ఖర్చు చూడండి ఎంత బాగా వస్తున్నాయో. మట్టికాయలు ఎంత పెద్దగా, అసలు ఎంత లేతగా, ఎంత బాగున్నాయో కదా. ఈ బుట్ట ఎలా ఉందో అడగడం మర్చిపోయాను ఫ్రెండ్స్. బుట్ట బాగుందా? తీసుకొచ్చాం బుట్ట కూడా. మా వాడు ఇక్కడ, మేము నీరజ్ హార్వెస్ట్ చేస్తున్నాడు. ఇక్కడ చూసారా హర్షిత్ ఏం చేస్తున్నాడు? ఆ కార్లు తెచ్చేసి వాటర్ లో బాగా నీట్ గా కడుగుతున్నాడు అన్నమాట తను. చూసేసారా మట్టికాయలు ఎన్ని వచ్చేసాయో చూడండి, ఎంత బాగా వచ్చాయి కదా. చాలా వచ్చేసాయి, అసలు చాలా గలం అంటారు కదా, అలా వచ్చేసాయి. ఇప్పుడు బెండకాయ ఉంది, హార్వెస్ట్ చేద్దాము. మొదలవుతున్నాయి ఫ్రెండ్స్. చూసారా ఇక్కడ ఒకటి, అక్కడ ఒకటి, అక్కడ ఒకటి విచ్చుకుంటూ ఉన్నాయి. మా వాడు రూన్ ఎక్కువ చేస్తున్నాడు. తగ్గినానా చెట్లు మళ్ళీ ఇబ్బంది పడతాయి. రెడ్ బెండ అన్నమాట. చూసారా పూత అన్నిట్లో వస్తూ ఉంది, మగ్గలు. ఇక్కడ పాలాకు కూడా పెట్టేస్తాము, వస్తుంది. ఇక్కడ చుక్క కూర, ఏదో పెస్ట్ వస్తుంది, స్ప్రే చేయాలి. ఇదిగోండి ఇక్కడ కూడా ఒక బెండ. ఈ బెండ రెండు వేరు బెండ అన్నమాట. మట్టికాయ పడింది. నూగులే నాన్న, గుచ్చుకుంటది. ఇంకా ఇక్కడ ఉంది చూడు, ఇది చూసారా రెండు వస్తాయి నాన్న. ఇది డబల్ కలర్ స్టార్ బెండ ఫ్రెండ్స్. మా వాడు కొన్ని అలా అంటే దంచుతున్నాడు, కొన్ని ఏమో అది రాదులే, డబల్ కలర్ స్టార్ బెండ అన్నమాట. మీరు గివేవేలో పార్టిసిపేట్ చేస్తే ఇవన్నీ సీడ్స్ మీకు వస్తాయి. చూసారా ఇంకా పెద్దది అవుతుంది, ఇది డబల్ కలర్ వస్తుంది అన్నమాట. ఇప్పుడు రెడ్ లాంగ్ బీన్స్ చూసారా ఎంత బాగా వస్తున్నాయో. మొన్న కోసామో లేదో, అప్పుడే మొదలవుతూ ఉన్నాయి. పెద్దగా ఉన్నాయి, చిన్నగా ఉన్నాయి కూడా. చూడండి ఒక రోజు కొయ్యకుంటే విత్తనానికి అయిపోతున్నాయి ఫ్రెండ్స్. ఒక రోజు అలా మర్చిపోతే ఊరికి అలా అంటే వస్తున్నాయి. చూడండి అయిపోయినాయా? మొత్తం 4 కోసేసాం చూడండి. ఇదో ఇక్కడ ఇంకోటి. చూసారా ఎంత బాగా వచ్చాయో. ఇప్పుడు ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా చూడండి పింక్ కలర్ తోటకూర కోసేద్దాము, కాయలాక కోసేద్దాము. రూట్స్ లేదు, స్టెమ్స్ అన్ని. ఇప్పుడు పింక్ కలర్ తోటకూర కోసేద్దాం. ఇప్పుడు ఏం కలర్ తోటకూర కోస్తున్నాం నాన్న? పింక్ స్టెమ్ తోటకూర. పింక్ కలర్ స్టెమ్ తోటకూర మీకు అందరికి సీడ్స్ ఇవ్వడానికి నేను పెట్టాను. చూడండి ఎంత బాగుందో పింక్ కలరు. ఇక్కడ కట్ చేసి చూడండి అసలు
ఎంత డార్క్ పింక్ ఇంకా ఉంది కొయ్యన. మా వాడు అంత హార్వెస్ట్ చేస్తున్నాడు. ఇది ఇప్పటికి నేను 5 times కోసాను. అయినా కూడా చూడండి ఎంత బాగుంది. అయినా లోపల టమోటా చెట్లు, పూల మొక్క విత్తనాలు ఉన్నాయి, జాగ్రత్తగా. అందుకే చెప్తున్నా, నీకు తెలియదని. ఎన్నిసార్లు కోసేసినా కూడా వస్తూ మాకు అదే పూల చెట్టులే కట్ అయిపోలేదు. ఇదిగో ఫ్రెండ్స్, ఇవి చిన్న చిన్న అంతంతవే రౌండ్ గా పింక్ కలర్ పూస్తాయి కదా, అది మరి పింక్ వైట్. ఇది ఇచ్చారు వేరే వాళ్ళు, ఇచ్చింటే నేను ఇక్కడ నాటాను. పురుగు పైన పురుగు ఏం కాదులే కానీ పైకి. ఇది ఎప్పుడు సీడ్ వస్తుందో తెలీదు. వేరే ఆకుకూరలన్నీ చాలా సీడ్స్ అయితే వస్తున్నాయి చిన్నగా, అసలు ఒక్కసారి కూడా హార్వెస్ట్ చేయకుండా ముందే. మరి ఇది ఎందుకో తెలీదు, ఎన్నిసార్లు కోస్తూ ఉన్నా కూడా ఇది సీడ్ అయితే అవ్వట్లేదు అనమాట. చూడండి, ఇక్కడ ఒక డిఫరెంట్ వెరైటీ టమోటా పెట్టేశాను. ఇందులో కూడా చాలా 2 రకాలేమో, ఒక రకము డిఫరెంట్ టమోటా పెట్టాను. అవి లేకోకుండా ఆకుకూర పెరిగిపోతుంది. ఇప్పుడు చూడండి తోటకూర ఎంత బాగా వచ్చేసిందో. కట్ట అమ్ముకోవచ్చు. మళ్ళీ చెప్పు గట్టిగా. కట్ట అమ్ముకోవచ్చు. ఎంతకు అమ్ముతావు? 10కి. కట్ట 10 రూపాయలు అంట ఫ్రెండ్స్. మీకు ఎవరికన్నా కావాలంటే మా వాడిని కామెంట్ లో అడిగేసేయండి, పంపిస్తాడు మీకు ఇంటి దాకా. ఇప్పుడు ఇందులో ఏవి అయితే కలుపులాగా పాయలాకు, అటికిల మాడాకు వచ్చేసిందో అది నేను జాగ్రత్తగా నేను కోస్తా. మా వాడు కోయడంలో టమోటా చెట్లు కొన్ని ఉన్నాయన్నమాట, ఇందులో వాడు అది కూడా తీసేస్తాడు. చూసారా, మట్టి బాగా ఉండడానికి ఇదే చాపట్టి లాగేస్తా. ఊరికి అలా అంటే వచ్చేస్తుంది. పట్టుకో, ఫాస్ట్ కూర్చోద్దాం. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వస్తుందో ఆకుకూరలు కూడా. నేను అస్సలు వెయ్యని కూడా వేయలేదు, ఏదో వేసినట్టుగా ఎంత బాగా వచ్చేస్తుందో కదా. ఖాళీ అవుతా వస్తుంది ఫ్రెండ్స్. చూడండి చూడండి టమోటాలు అవే పడి వస్తున్నాయి. చూడండి ఇక్కడ ఎన్ని ఉన్నాయో అసలు. ఇందులో గడ్డి కూడా ఉంది. బయట అమ్మే వాళ్ళు ఎలా ఉంటుందో మనం ఇప్పుడు అలా కోసి మళ్ళీ అంతా ఒలుచుకునేటప్పుడు నీట్గా తీసి ఆ కాకు ఒలుచుకోవాలన్నమాట. ఎంత బాగా వస్తుందో చూడండి. అయిపోయింది. మా వాడు ఈరోజు ఏందో కట్టెల పిచ్చి ఎక్కువైపోయింది మా వాడికి. అన్ని కట్టెలు కట్టెలు అంటున్నాడు. అంటే ఒక్కొక్కసారి పిల్లలు ఏది పడితే అదే అంటా ఉంటారన్నమాట. మట్టికాయ కింద పడిందమ్మా, తీసుకో. అన్ని ఎందుకు కింద వేస్తాను? ఊరికి అట్లా అంటే రాలిపోతున్నాయి అన్ని. చూసారా, ఇక్కడ అంతా ఖాళీ చేసేసాను ఆల్మోస్ట్. మా వాడు చూడండి ఒక బుట్టలో మట్టికాయ బెండ, పింక్ కలర్ తోటకూర, ఒక సైడ్ పాయలాకు, అటుకులు మాడాకు వస్తున్నాడు. ఇంకా హార్వెస్ట్ ఉన్నాయండి, పదండి కోసేద్దాం. కంకి అప్డేట్ ఇవ్వలేదు కదా మీకు, అప్డేట్ ఇస్తాను. కంకి వేస్తానండి, 3 types ఆఫ్ కంకి మొదలయ్యాయండి. వినాయక చవితికి ఈసారి మనము మన టెర్రస్ మీద హార్వెస్ట్ చేసి పెట్టుకోవాలని ముందుగా వేసాను. వస్తున్నాయి చూడండి బాగా. ఇక్కడ వచ్చింది, ఇక్కడ వస్తుంది, ఇంకా ఇక్కడ కూడా వచ్చేసింది. ఇక్కడ 4, 5 ఎన్నో చిక్కుడు ఉన్నాయి. చిక్కుడు కోసే నాన్న, చిక్కుడుకాయ మనం ఈరోజు హార్వెస్ట్ చేస్తున్నాం. ఇది ఫస్ట్ హార్వెస్ట్ అండి చిక్కుడు. నేను కోస్తా. అది అక్కడ ఇంకా ఈసారి చిక్కుడు కూడా బాగా వస్తుంది ఫ్రెండ్స్. ఈరోజు ఇండిపెండెన్స్ డే సందర్భంగా కోస్తున్నాం ఫ్రెండ్స్. ఇది వీడియో ఎప్పుడు వస్తుందో మరి నాకైతే తెలీదు. ఇండిపెండెన్స్ డే రోజు హాలిడే అనేసి వీళ్ళకి కోస్తున్నా, అప్పుడు దొరుకుతారు. నాకు సండే కూడా దొరకట్లేదు, మా వాడు అంత బిజీ అయిపోయాడు.
తను కోచింగ్ నేర్చుకుంటున్నాడు, కంప్యూటర్ కోచింగ్. అలా ఫుల్ బిజీ అనమాట. అమ్మ దీనికి బొక్క పడింది. కుచ్చులు వస్తున్నాయండి. ఇంకా పచ్చిమిర్చి ఉన్నాయి, కొద్దాం పదండి. ఇక్కడ కూడా వచ్చాయి. నేను వీడియో ఆన్ చేసుకునే లోపల మా వాడు బడబడ కోసేస్తున్నాడు. మా వాడు చెయ్యి నిండా వచ్చేసాయి పచ్చిమిర్చి, గుప్పడి నిండా. ఇప్పుడు ఏమేం కోసాము ఏంటి మొత్తం చూసేద్దాం పదండి. ఇంకొకటి చూపించడం మర్చిపోయాను, పచ్చిమిర్చి మన టెర్రస్ మీద కొత్తగా వేసామన్నమాట. అంటే అందరు పండించారు, నేను వేయడం మన టెర్రస్ మీద యూట్యూబ్ ఛానల్లో ఫస్ట్ టైం అన్నమాట. చూసారా మా వాడు పోయినసారి పచ్చిమిర్చి తినే వీడియో చూసారో లేదో చాలా మంది సబ్స్క్రైబర్లు. మా వాడు ఇప్పుడు పచ్చిమిర్చి తింటున్నాడు, తింటూ కిందకి వెళ్ళిపోతున్నాడు. చూపిస్తున్నాను అనేసి మళ్ళీ పడేసి వెళ్తున్నాడు. ఇది సొరకాయ అండి, మా వాడికి ఎంతో ఫేవరెట్ అయిన సొరకాయ కూడా వండించాను. ప్రతిదీ పిల్లలు ఏవైతే ఎక్కువ ఇష్టంగా తింటారో అనే దాన్ని నేను ఎక్కువ పెంచుతానండి. వాళ్ళకి ఏదైతే ఇష్టము అని ఆలోచించుకొని వాళ్ళు ఎక్కువ ఏది తినగలుగుతారు అనేసి నా ఫ్యామిలీ మెంబర్స్ ఏవైతే తింటారో నేను అవే ఎక్కువ గ్రో చేస్తాను. మీరు కూడా అలానే గ్రో చేసుకోండి. ప్రతి వెరైటీ పెంచుకోవాలని ఈసారి ఈ వెరైటీ పెంచుకున్నారు, నెక్స్ట్ టైం మళ్ళీ కొత్తగా ఇంకొక వెరైటీ ట్రై చేయొచ్చు. ఉన్న కొంత మిద్దె కొందరికి చాలా పెద్దగా ఉంటుంది, కొందరికి చిన్నగా ఉంటుంది. మిద్దె చిన్నగా ఉన్న వాళ్ళకి ఇలా మనం ఈ ఇయర్ తినేటి నెక్స్ట్ పెంచుకోకుండా చూడొచ్చు. ఇప్పుడు ఏమేం కోసాము ఏంటి చూద్దాం. ఇప్పుడైతే ఈ రోజు ఏమేం కోసాము చూసారా, చాలా హార్వెస్ట్ అయితే కోసాము. ఏం లేవు అనుకుంటూ టెర్రస్ మీదకి వచ్చాం అన్నమాట. చాలా కోసేసాం. ఏంటేంటి చెప్తాను చూడండి. ఫస్ట్ ఆకుకూరల దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. మా వాడు చూడండి మట్టి చిక్కుడుకాయ ఎలా తుంచేస్తున్నాడు. ఫస్ట్ పింక్ కలర్ తోటకూర, మళ్ళీ పాయలాకు, అటికల మాడాకు, పచ్చిమిర్చి, మళ్ళీ చిక్కుడు, 2-3 రకాల బెండ, రెడ్ లాంగ్ బీన్స్, మట్టికాయ, వంకాయలు అన్నమాట. ఎన్ని వంకాయలనా ఎన్ని వెరైటీస్, 1 2 3 4 5 వెరైటీస్, మొత్తం 6 అండి. 6 వెరైటీస్, 6 వెరైటీస్ వంకాయల కోసం. ఏవేవి 6 అంటే రౌండ్ ఒకటి, గ్రీన్, లాంగ్ ఒకటి, అది చూసారా గీతలు మొత్తము ఇదంతా ఒకటే లాగా వచ్చింది కలరు, పర్పుల్ వైట్. ఇది పర్పుల్ వైట్ అండ్ గ్రీన్ వచ్చింది. ఇది నార్మల్ రెగ్యులర్ గా మనకు బయట దొరికే బ్రింజాల్ అన్నమాట. ఇలా నేను చెప్పాను ఇన్ని వెరైటీస్ అని. ఇది కూడా వేరు చూసారా, దీనికి కూడా చాలా డిఫరెంట్ ఉంది. ఇవాటి వీడియో ఇంతే ఫ్రెండ్స్, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ హార్వెస్ట్ నేనైతే ఇంత పెద్దగా హార్వెస్ట్ చేయడం ఇప్పట్లో ఇదే ఫస్ట్ అన్నమాట. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఆల్ అని ఏ రోజు నోటిఫికేషన్ ఆ రోజు మీ దాకా వస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ ఫర్ ఆల్ అండి. మా వాడు చెప్పాను కదా పోయినసారి బెండకాయ కోసేటప్పుడు నేను, మా వాడు ఏదో ఒక వెజిటేబుల్ పైకి వస్తే తుంచుకొని మరీ తినేస్తాడు. మా వాడు పోయిన జన్మలో మేకనో కోతో మరి మాకైతే తెలియదు, ఈ జన్మలో ఇలా ఉట్టేశాడు. అలా ఏదో ఒకటి తింటూ ఉంటాడు, ఖాళీగా అయితే నోరు ఉంచాడు అనమాట మిద్ద మీదకి వస్తే. ఇంకోటి మర్చిపోయా, మా వాడు నారు పోసి అంతా రిపోర్ట్ చేసుకొని సాయిల్ మిక్స్ కూడా తనే కలుపుకొని నాటుకొని రోజు తనే కేర్ చేస్తున్నాడు. ఇది అలాగనే స్కూల్లో కూడా మొన్న ఒక 10 days బ్యాక్ ఏమో ప్లాంట్స్ తెచ్చి నాటమని చెప్పారు స్కూల్లో వాళ్ళంతా. అప్పుడు కూడా ప్లాంట్ తీసుకెళ్ళాము, స్టార్ ఫ్రూట్ ప్లాంట్ తీసుకెళ్ళాము, ఎలాగో మన మిద్ద మీద లేదనేసి. ఇప్పుడు మన టెర్రస్ మీద కూడా స్టార్ ఫ్రూట్, వాటర్ యాపిల్, ఇదేంటి ఆల్ స్పైస్ ప్లాంట్ తెచ్చి నాటాము. ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, ఒక కామెంట్ పెట్టండి. మరిన్ని కొత్త హార్వెస్ట్ మీ ముందుకు మళ్ళీ వస్తూనే ఉంటాం. బాయ్ ఫ్రెండ్స్.